బ్యాక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్స్కి అంటే 1 to 9th క్లాస్ చదువుతున్న విద్యార్థులకి హాలిడేస్ని ప్రకటించింది. దాని వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తా. అంతకన్నా ముందు మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఇక ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ సమ్మర్ హాలిడేస్ని ప్రకటించింది. దీని ప్రకారం ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు హాలిడేస్ ఇవ్వడం జరిగింది. ఇన్ని రోజులు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇన్ని రోజులు హాలిడేస్గా ఇవ్వలేదు. అంటే ఏప్రిల్ 24న స్కూల్ క్లోజ్ అయిపోతుంది, జూన్ 11 వరకు స్కూల్స్ హాలిడేస్ అని ఇవ్వడం జరిగింది. ఈ నెల అంటే ఏప్రిల్ 23 లాస్ట్ వర్కింగ్ డే. ఏప్రిల్ 23 వచ్చేసి లాస్ట్ వర్కింగ్ డే. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే 2024-25 అకాడమిక్ ఇయర్ వచ్చేసి జూన్ 12 నుండి స్టార్ట్ అవుతుంది. కాబట్టి జూన్ 12 నుంచి స్కూల్స్ అనేవి రీఓపెన్ అవుతాయి. అంటే జూన్ 11 వరకు హాలిడేస్ ఇచ్చారు, జూన్ 12 నుంచి స్కూల్స్ అనేవి రీఓపెన్ అవుతాయి. ఈ స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి 1 to 9th క్లాస్ విద్యార్థులకు. అంటే 9th క్లాస్ విద్యార్థులు ఎలాగో 10th క్లాస్లోకి వస్తారు కాబట్టి. దీని ప్రకారం రాష్ట్రంలో అన్ని గవర్నమెంట్ స్కూల్స్ మనకు ఏప్రిల్ 24న క్లోజ్ అవుతున్నాయి, తర్వాత జూన్ 12న రీఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ పాఠశాల విద్యాశాఖ మరో విషయం కూడా చెప్పింది. అదేంటంటే కేవలం గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే కాదు, కార్పొరేటెడ్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, అన్ని స్కూల్స్ కూడా ఈ గవర్నమెంట్ యొక్క సర్క్యులర్, గవర్నమెంట్ యొక్క రూల్ని ఫాలో అవ్వవలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. అంటే ప్రైవేట్ స్కూల్స్ కూడా మనకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు హాలిడేస్ ఇవ్వాలి, జూన్ 12న స్కూల్స్ని రీఓపెన్ చేయాలి. అలా కాకుండా ఇచ్చినటువంటి సర్క్యులర్, ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం నడుచుకోకుండా విద్యార్థులకు క్లాసెస్ని కండక్ట్ చేసినట్లయితే, అంటే హాలిడేస్ ఇవ్వకుండా క్లాసెస్ని కండక్ట్ చేసినట్లయితే అలాంటి స్కూల్స్ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటాము అంటుంది పాఠశాల విద్యాశాఖ. అవసరమైతే ఆ స్కూల్స్ యొక్క రికగ్నైజేషన్ని క్యాన్సిల్ చేస్తాము అని హెచ్చరిస్తుంది. అలాంటి స్కూల్స్, ఏ స్కూల్స్ అయితే హాలిడేస్ ఇవ్వకుండా క్లాసెస్ని రన్ చేస్తాయో అలాంటి స్కూల్స్కి అవసరమైతే ఫైనల్గా ఆ స్కూల్ యొక్క రికగ్నైజేషన్ని క్యాన్సిల్ చేస్తాము అంటుంది. సో కాబట్టి ఈ హాలిడేస్ అనేవి అంటే సమ్మర్ హాలిడేస్ అనేవి కేవలం ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే కాకుండా ప్రైవేట్ స్కూల్స్ కూడా వర్తిస్తాయి. దీని ప్రకారం ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు, జూన్ 11 వరకు హాలిడేస్ ఉంటాయి, జూన్ 12న స్కూల్స్ అనేవి రీఓపెన్ అవుతాయి. ఇది ఇన్ఫర్మేషన్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోండి.